తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విరవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనె దుంటి గలీయవ తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దృష్ట సంహార నరసింహ దురిత దూరా. సో కార్తీక మాసంలో మీరు చాలా వరకు దీపాలు వెలిగించున్నారు. నిన్నటి వరకు తులసి వివాహాలు చేస్తున్నారు. తులసి ఇంకే ఉసిరితోటి వివాహం చేస్తున్నారు. తులసి చెట్టు అక్కడ పక్కన పెట్టి కార్తీక మాసంలో మనందరం ఇక్కడ కృష్ణుడిని పెట్టాము, కృష్ణ లీలలు చేస్తున్నాము. నిజానికి కార్తీక మాసం అంటే చెప్తాను అందరికీ ఎందుకు కార్తీక మాసం మేము ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ నెల రోజులు ఉంటుంది కానీ మరి 15 రోజులు మాత్రం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము? ఇప్పుడు చూడండి, అమావాస్య నుంచి కార్తీక పౌర్ణమి వరకు సెలబ్రేట్ చేస్తున్నారు అందరు. కార్తీక పౌర్ణమి కొంతమంది, చాలామంది అయితే ఈ 5 రోజులు మాత్రం పొద్దున్న లేసి దీపాలు పెడుతున్నారు. ఇంకా 365 వత్తులు చుట్టి దానికి ముట్టిస్తున్నారు. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్. అవునా? సో దానివల్ల ఏం జరుగుతుంది? మరి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? అసలు భక్తి చేయడం వల్ల ఏం జరుగుతుంది? పూజ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ? డబ్బులు వేస్ట్ కదా. అవునా కదా? సో ఆల్ వేస్ట్. వై మనీ వేస్ట్? ఎందుకు చూద్దాం. కైనా అంటున్నారంట, ఇప్పుడు నువ్వు భక్తి చేస్తున్నావు, భక్తిలో పోతున్నావు, నేనేం చేయట్లేదు, నేనేం చేయకపోయినా నాకు ఆకలేస్తుంది. నువ్వు భక్తి చేసినా నీకు కూడా ఆకలేస్తుంది. సో నాకు తినడానికి చాలా ఉన్నాయి, బట్ మీకు మాత్రం తక్కువ ఉన్నాయి. మీరు పప్పు తింటున్నారు అంటున్నారు, అన్నం అంటున్నారు, కూర అంటున్నారు, కూరగాయలు అంటున్నారు, బట్ నేను ఏదంటే అది తినేయచ్చు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, అయితే శివుడు ముందు ఇద్దరు ఇట్లా వాదులాడుకుంటున్నారంట. భక్తులు కానివారు భక్తులు, మేమంటే గొప్ప, మేము గొప్ప అంటున్నారనమాట. మీరంతా పిచ్చోళ్ళు, మీరు భక్తి చేస్తారు, భక్తి చేసినా మీకు కష్టాలు వస్తాయి, భక్తి చేయకపోయినా మాకేదో వస్తాయి కానీ మేము కొట్టి పడేస్తాం, కానీ మీకు మాత్రం భక్తి చేసినా కష్టాలు వస్తున్నాయి, మీరేమో అని ఏడుస్తారు. మరి ఇక మీరు భక్తి చేయడం ఇంకా చేయకపోవడం ఇంకా బెస్ట్ కదా. చేయకపోయినా కష్టాలు వస్తాయి, చేసినా కష్టాలు వస్తాయి. సో అప్పుడు శివుడు ముందు వాదులాడుకుంటే శివుడు అన్నీ వింటున్నాడనట. ఒక ఆయన అంటున్నాడు, ఏమైనా ఈ పువ్వులు చూడువా ఎంత అందంగా ఉన్నాయి ఈ పువ్వులు, కానీ ఈ పువ్వులు ఎన్ని రోజులు బతుకుతాయి? ఈ పువ్వులు ఎంత మృదువుగా ఉన్నాయి, ఇందులో తేనె ఉంటుంది, ఇది అందరినీ కూడా ఆకర్షిస్తుంది, అందరినీ కూడా తృప్తిపరుస్తుంది, దీని జీవితకాలం ఎంత? ఒకరోజు. అదే ఇక్కడ బండరాయి ఉందనుకోండి, ఒక బండరాయి ఉంది, ఆ బండరాయి ఎంత గట్టిగా ఉంటుంది కదా, మరి దాని ఆయుష్ ఎంత? ఉన్నన్ని రోజులు. అది ఎన్ని రోజులు ఉంటాయి? రోజులు. అంటే పువ్వులేం పాపం చేసింది, మరి అంత చిన్న జీవితం పెట్టారు భగవంతుడు. అయితే ఒక ఆయన అంటున్నాడంట, ఏం అడుగుతావా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి? దేవుడి దగ్గర ఏముంది? పువ్వులకేమో ఒకరోజు జీవితం ఇస్తాడు, ఆ బండరాళ్ళకేమో గని రోజులు జీవితం ఇస్తాడు. పాపం కోకిల మంచిగా చెట్ల చాటి కూర్చొని మంచి కూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, ఆమెకేమో నల్లటి రంగు పెట్టి కనిపించకుండా కొమ్మలలో పెడతాడు. ఈ మేఘాలు టిబీలు టిడిడిడీలు మెరిస్తే బరబరా ఒర్రే దానికేమో నోరుకి దానికి బంగారం రంగు పెడతాడు. ఏం దేవుడాయా మీ దేవుడు? శివుడి మీద అంటున్నారంట.
ఆ చరణాన్ని ఒక 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 గొప్ప ఒక కవి రాశారు సినిమాలో, మీకు తెలుసు అది. సేమని అడుగుతున్నారంటే ఏమడుగుతావు? ఆది భిక్షు వారినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏమడుగుతావు? ఆయన ఆది భిక్షువు, భిక్షగాళ్ళలో భిక్షగాడు ఆయన ఏమడుగుతాను? ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది, వాడినేది అడిగేది. ఎంత మంచిగా అడుగుతున్నాడు ఆయన. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగును లిమిన వాడినేది కోరేది. ఏమంటున్నాడు? తీపి రాగాలు పలికేటువంటి కోయిలకి నల్ల రంగేస్తావు. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగును లిమిన వాడినేది కోరేది. తరకు గర్జనల మేఘముల దాటికి మెరుపు రంగు రత్తిన వాడినేది అడిగేది. ఇంత మంచి పెట్టినాడు కదా. మెరుపులు గరగదా బరబరబర అరుగుతాయి, దానికేమో కలర్ వేసినాడు. అంటే భగవంతుడిని తత్వం అర్థం చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఒకరిని చాలా మందికి మనకు అపోహ, నాకు భగవంతుడు ఏమి ఇవ్వలే, నన్ను భగవంతుడు ఇట్లెందుకు పుట్టించిండు, భగవంతుడు కావాలని నన్ను ఇట్లా తయారు చేసిండు, లేకుంటే భగవంతుడు నాకు ఇవన్నీ ఇస్తున్నాడు బాధలు, లేకుంటే భగవంతుడు నేనేమన్యాయం చేసిన, భగవంతుడు నాకు ఇవన్నీ. సరే భగవంతుని ఎవరు పట్టించుకుంటారు, మనకే పనులు తీరుతలేవు, పోయి పోయి కృష్ణారామకి ఇప్పుడు అంటామా, అనాల్సిన టైంలో అనాలే. భజనలో ఒక పాట ఉంటుంది, తత్వ పాట. పాతావడెను చూడన్న కొన్నాళ్ళు ఏలిన కొంప పాతావడెను చూడన్న, ఇల్లు పాతావడెను చూడు మళ్ళా గడదామన్న కుదరదు. ఇల్లు పాతావడెను చూడు మళ్ళా గడదామన్న కుదరదు, మళ్ళా గడదామన్న కుదరదు. మహిమతో గట్టిన ఇల్లు. అవునా? ఏం ఇల్లు, ఏం కథ? కన్ఫ్యూజన్. తత్వం దూరంగా ఉండేటువంటి ఆలోచన. ఏమంటున్నారంటే నీ శరీరము గురించి పాడుతున్నాడు ఆయన. నీ శరీరం గురించి పాడుతున్నాడు. ఇల్లు అంటే నీ శరీరము. ఇల్లు పాత పడిపోతుంది, వయసు అయిపోతుంది, 20 అయింది, 30 అయింది, 40 అయింది, అంతే. నేను అంతే ఉంటాను, నేను అంతే, నేను ఇంతే, నేను నేను మారను. నేను ఎందుకు మారాలి? నా పదం మారదు, నా వాక్యం మారదు, నా గొంతు మారదు, నా మాట మారదు, ఏమీ మారదు. ఏమీ మారకపోతే నీ దాంట్లో భగవంతుడు ఎట్లుంటాడయ్యా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కైసే సాధ్యమా అది అసలు? మా శిక్షణ గురువు చెప్తారు, పదే పదే ఎప్పుడు మాట్లాడినా అదే చెప్తారు. నథింగ్ టు ఈ తిలకం పెట్టుకొని, జడలు వేసుకొని, ఇలా దండలు వేసుకొని, దోతులు కట్టుకొని, దిస్ ఇస్ నాట్ భక్తి. భక్తి మీన్స్ ఇట్స్, భక్తి అంటే, పూజ అంటే, ఈ భక్తి ఈ హృదయానికి సంబంధించింది, ఈ మనస్సుకు సంబంధించింది భక్తి. నీ మార్పు ఈ హృదయంలో రానప్పుడు, నీ మార్పు హృదయంలో ఉన్నటువంటి మలిలానల్ని తొలగించినప్పుడు, నీ పూజ నీ హృదయంలో ఉన్న, నీ బాడీలో ఉన్న, నీ యొక్క బుద్ధిలో ఉన్న చెడు గుణాలని తొలగించినప్పుడు, నీ బుద్ధిలో ఉన్నటువంటి అవలక్షణాలని ఒక పూజ తొలగించలేనప్పుడు ఆ పూజ ఎందుకు? మీరు చేసే భక్తి ఎందుకు? ఎప్పుడు కటువుగానే మాట్లాడతామా? కటు భాషణమేనా? మంచి భాషణం లేదా? మీరు ఇన్ని రోజులు గుడిమెట్లెక్కి రోజు పొద్దుగలది లేచి 365 వత్తులు ముట్టించి కూడా అదే మాట మాట్లాడారనుకోండి, వాట్ ఈస్ ఇట్? వై? భగవాన్ ఏమిస్తారు మీకు? మీరు భగవంతు అంటే ఒకటి అబ్జర్వ్ చేస్తున్న, ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన భగవంతుని ప్రశ్నిస్తాడు, ఆయన ఏమిస్తాడయా? బూడిది ఇస్తాడు. ఆయన బూడిది ఇచ్చేవాడు. శివుడి గురించి చెప్తాడు, ఆయన బూడిది ఇచ్చేటోడు, శ్మశానంలో ఉంటాడు, ఆది భిక్షువు ఆయన ఏమిస్తాడు నీకు? ఆది భిక్షువు ఎట్లయితాడయ్యా అంటే, ఒకసారి భిక్షంకి వెళ్తాడు ఆయన. అప్పుడు భిక్షం పోయి అన్నపూర్ణాదేవి, మామూలుగా పార్వతీదేవి అన్నపూర్ణ అవతారం తీసుకుంటారు. ఇస్తదా ఇవ్వదా అని వెళ్ళి అడుగుతారు ఆయన. సో ఆయన పోయి అడుగుతుంటే ఆమె పలకక వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి అన్నపూర్ణాదేవి సో ఆయన పిలుస్తుంది, పిలిచి మళ్ళీ ఇట్లా అడుగుతుంది, ఆయన పిలిచి అడుగుతుంది, ఏమయ్యా జంగమయ్యా. జంగమయ్య, సో జంగమయ్య పేరు ఎవరి పేరు? బలా శంకర్కి. ఏమంటుంది? ఏమయ్యా జంగమయ్యా బిచ్చమేత్తా పట్టవయ్యా. నువ్వు ఆగా, నీ బిచ్చమిస్తా. బిచ్చగాన్ని గాదె గంగా లచ్చగాన్ని గాదె గంగా. స్టోలింగ్. ఎంత మంచి అద్భుతమైనటువంటి సంభాషణ. నేను వస్తుంటే అది చూడగానే నా మనసులో ఇవన్నీ శివుడికి సంబంధించినవన్నీ గుర్తుకొచ్చినాయి. అంటే ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, తన జీవనాన్ని చాలా సింపుల్గా ఉంచుకుంటాడు. శివుడు అంటే మనం పోయి గొప్పగా దర్శించడానికి లేదు, గొప్పగా కోరుకోవడానికి లేదు. ఏం శ్మశానాన్ని తిరిగడం ఆయన దగ్గరకు మీరేం కోరుకుంటారు? పువ్వులకి అని చెప్తున్నారు, అదే తేనెలులికే పూల బాలలకు 3 నాళ్ళ ఆయు వసగిన వారినేది కోరేది. 3 రోజులు బతకాలని ఆశించినోడికి నీకేమిస్తాడయా? కరకు బండ చెప్తున్నారని, కరకు బండరాళ్ళకి చిరాయువుగా బ్రతకమని ఆనతిచ్చిన వారినేది కోరేది. ఏది అడిగేది? బండరాలని మొత్తం బతుకు మీరు అన్నారు ఏందా? ఆయన ఉల్టా పడ్డ చేసి పువ్వులకేమో 3 రోజులు ఇస్తావు, బండలకేమో ఏం లేని బండలు ఏం రాని బండలకి మొత్తం జీవితాంతం ఇస్తావు. పోయి నువ్వు ఆయన్ని అడుగుతావు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, పూజ చేస్తే కోరిక అడగద్దా? మా కోరికలు అడగద్దా? అడగద్దా? నేను చెప్పాల్సిన టాపిక్ ఇది. మీరు పూజలు కోరికలు బలించడానికి చేస్తున్నారా? ఆరోగ్యం కోసం చేస్తున్నారా? లేదంటే అసలు దేనికోసం మీ పూజ మీ భక్తి? దేనికోసం మీ పూజ మీ భక్తి? దేనికోసం? ఏం లక్ష్యం కోసం? ఓన్లీ హెల్త్ కోసమే మీ పూజ? నో. కోరికల కోసం. ఏంకి? బిల్డింగ్ కట్టడానిక? ఇంకా ఎందుకోసం మరి? దేనికోసం పూజ చేస్తారు అందరూ? అంటే రేపు నెక్లెస్ కొనాలంటే కూడా పూజ చేస్తారా? అయ్యో బంగారం కొనడానికి కూడా పూజ ఉందండి ఈ మన దాంట్లో. అక్షయ తృతీయ దానికి ఒక పేరు పెట్టి దానికి ఇవాళ బంగారం కొనాలా అంటే దానికి ఒక పేరు. ఎందుకట్లా? సో నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, శివుడికి సంబంధించి వాళ్ళిద్దరు వాగ్వాదం చేసే వాళ్ళు ఎవరు అంటే ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ ఇద్దరు సంభాషించుకుంటున్నారు. ఏది శాశ్వతమైంది, ఏది శాశ్వతం కాదు, దాని మధ్యలో డిఫరెన్సియేషన్ చూపిస్తున్నా. మీకు అర్థమైందా? బండరాయి శాశ్వతమైంది, పువ్వు శాశ్వతమైంది కాదు. అంటే శాశ్వతమైంది కానిది ఈ భక్తికి పూజకి మధ్యలో తేడా ఉంటుంది. ఈ పూజించే వాళ్ళందరూ ఏం చేస్తారంటే అశాశ్వతమైన దానికోసం పరిగెడతారు. ఈ రోజుకు, రేపు, మళ్ళీ ఎల్లుండి, సంవత్సరం, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మొక్కు, మళ్ళీ సంవత్సరం మళ్ళీ గుండు, మళ్ళీ తర్వాత మొక్కు. సో దిస్ ఈస్ విల్ కంటిన్యూ. బట్ భక్తి ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. భక్తి చేయడం ఏంటంటే భగవంతుని మన జీవితంలోకి తీసుకోవడం, ఇంకా సంపూర్ణంగా మనం భగవంతుడి యొక్క చరణాలకి వెళ్ళిపోవడం, భగవంతుని మన హృదయంలోకి తీసేసుకోవడం. ఇది భక్తి. ఇప్పుడు మీరు దీనికోసం చాలా మంది అంటారు, హరే కృష్ణ అంటే అన్ని బుట్లు పెట్టుకోవాలి, పనులు బంద్ చేయాలి. నో, కృష్ణ అది చెప్పలేదు. మీరు ఆధ్యాత్మికమైన జీవనం చేయండి అని చెప్తున్నారు, ధర్మబద్ధమైన జీవనం చేయండి అని చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పిన ఆచార్యులు ఏం చెప్తున్నారు, కర్మ ఉత్తగా చేశారనుకోండి జంతువులాగా అయిపోతారు. కర్మ అంటుంది దుఃఖం వస్తుంది. కర్మ ఎట్లా చేయాలంటున్నాడు భగవంతుడు? ధర్మంతో కూడిన కర్మ చేయాలి, అంటే ఆధ్యాత్మికతో కూడిన కర్మ చేయాలి. భగవద్ జ్ఞానంతో కర్మ చేయాలి, తెలుసుకొని కర్మ చేయాలి. తెలకుండా కర్మ చేశారనుకోండి ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినట్టు, అప్పుడేమవుతుంది? దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది, చిక్కు వస్తుంది, చికాకు వస్తుంది, సమస్య వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఒకవేళ మీరు భక్తిలో ఉన్నాక కూడా, మీరు భక్తి చేస్తున్నాక కూడా మీకు ఇలాంటి కష్టం వస్తుంది, భగవంతుడు మీకు ఏదో కష్టం కలిగించారు, మీ ప్రమేయం లేకుండా వస్తుంది కష్టం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారంటే, ఇందాక మనం మాట్లాడినట్టు తల మీద పడేటువంటి గుమ్మడికాయ కాళ్ళ మీద పడుతుందని చెప్పారు శాస్త్రంలో. మీకు
తల మీద పడితే ఏమైతే తల వలిగి గోవింద గోవింద, అలా కాకుండా కాళ్ళ మీద పడితే కాలుకి పుండు అవుతుందో ఏమవుతుందో తొందరగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ పూజ యొక్క లక్ష్యం ఏంటి? మీ అందరి భక్తి యొక్క లక్ష్యం ఏంటి? పూజనా మీరు చేయాల్సింది, భక్తినా? మనం అందరం చేయాల్సింది భక్తి, ఆ పూజ భక్తి. భక్తి చేయాలి, పూజ కాదండి. పూజ భగవంతుడికి ఎందుకండి? ఆయన పేదవాడు. నేను చాలా సందర్భాలు, ఆయన పేదవాడా? పువ్వులు ఎందుకు పెడతాను ఆయన? ఆయన చెట్లకే, ఆయన ఊపిచ్చిన చెట్లకే మెత్తాడు. నేను పువ్వులు పెడతా, ఏడికి వెళ్ళిస్తావు పువ్వులు? ఎవరిచ్చిండ్రు పువ్వులు? మీరు తయారు చేసినారు ఫ్యాక్టరీలో, పొద్దుందాకా మిషన్ కుట్టినారు నువ్వు. మరి ఆయన ఇచ్చిన పువ్వులు ఆయనకి ఎలా ఇస్తారండి? అది ఎలా పూజ అవుతుంది? ఆడ కొనుకొచ్చిన ముత్తగిస్తారు వాళ్ళు. 40 రూపాయల కిలో, 100 రూపాయల కిలో అన్నట్టు చూడండి లక్ష్మీమాత చెప్తాను. సి బట్ కృష్ణ ఈస్ ఆస్కింగ్, నిజానికి భగవంతుడు ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి? ఆయన ఇచ్చిన పువ్వులు ఆయనకి తిరిగి ఇవ్వడం మీ గొప్పతనమా, మీ యొక్క లేకుంటే వ్యక్తిత్వమా, లేకుంటే మీరు మీ యొక్క ఇదియా ఏంటి అసలు? మీరు వాట్ యు ఆర్ డూయింగ్? అసలు కృష్ణకి ఏం కావాలి అసలు? అంటే భగవంతుడికి ఏం కావాలి? మనం మారడమా, లేకుంటే మార్పుతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి పూజ కావాలా ఆయనకి అసలు ఏం కావాలి ఆయనకి? ఎందుకు ఈ జాంపళ్ళు పెట్టమన్నాడు ఆయన? బంతిపూలు పెట్టమన్నాడా, లేకుంటే ఏం పెట్టమన్నారు ఆయన? దేనికోసం ఈ పూజ చేయాలి? ఉసిరికాయలతో దీపం ఇస్తే, లేకుంటే దీపం యాక్సెప్ట్ చేయరా? నూనె వేస్తే కానీ, నూనె పోయకుండా దీపం, ఏదో నెయ్యి వేయకుండా దీపం యాక్సెప్ట్ చేయరా? ఎట్లా చేసినా చేస్తారు. భగవంతుడి పూజకి విధానం లేదు, గుర్తుపెట్టుకోండి. పూజకి విధానం లేదు. కాకపోతే కొన్ని వస్తువుల్ని చేర్చుకున్నారు అట్లా. ఎట్లా అంటే ఆ వస్తువుల ద్వారా మన ఇంద్రియాలు, మనకున్నటువంటి కళ్ళు, చెవులు, నాలుక, ఈ చర్మము, రుచి, మనస్సు, ఇవన్నీ కూడా కొద్దిసేపు అయినా, ఆ కొన్ని క్షణాలైనా భగవంతుడి మీద కొద్దిగా గొప్ప ఇలా కాన్సన్ట్రేషన్ చేస్తే దానివల్ల కొద్ది మంచి కర్మ దొరుకుతుంది, పుణ్యం వస్తుంది. దానివల్ల కొద్దిగా గొప్ప మనకు ఆనందం లభిస్తుంది. అట్లని పెట్టారు, కనీసం ఇట్లానే చేస్తారని. కానీ నిజానికి మనం అందరం ఏంటంటే వింటాం అంతే, పాటించాం, చూస్తాం అంతే, ఆనందం పొందుతాం, దాన్ని అవలంబించాం. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏం అవసరం అంటే కేవలం ఎందుకంటే మనకి పూర్వజన్మ సుకృతులు. మనం భగవంతుడి గురించి వినలేము, మన ఇంద్రియాలు వినలేవు. మీరందరూ ఎందుకు వినలేము అంటే తెలుసా? ఇవి తట్టుకోలేవు. మంచిగా ఆలోచన చేయండి. ఈ చెవులకి మీరు పొద్దున్న లేస్తే టీవీ పెట్టి ఏం పాట, అది ఏమో ఒక పాట ఏమొస్తాయి కదా టీవీలో, అవి వినిపించారు మీరు. వీటికి అవే వింటాయి, వీటికి తృప్తి పరిచేవి మీరు వినిపించాలి. అవే వింటాయి ఇవి. ఈ కళ్ళకి మీరు మంచి మంచి డ్యాన్స్ మూమెంట్స్, స్టెప్స్ చేసేవాళ్ళు, ఇట్లా ఫ్లోర్ మీద బొరుకుంటా పోయే వాళ్ళకి చూపించాలి. అవి చూపిస్తే ఇవి ఆనందపడతాయి. భగవంతుని చూపిస్తే ఇవి ఎక్కడ ఆనందపడతాయి? 2 నిమిషాలు మీరు అంటారు తిరుపతిలో తోసేస్తా అంటారు. కానీ నిజంగా మీకు ఒకవేళ గంట సేపు టైం ఇస్తే భగవంతుని చూస్తారా? అసలు మీరు చూడరు. మీకు అంత శక్తి. మిమ్మల్ని ఎందుకు తోసేస్తున్నారు తెలుసా? భగవంతుడు అక్కడ ముందు ఎందుకు తోసేస్తున్నారు తెలుసా? అందరు తోసేస్తున్నారే అంటారు, కానీ ఎందుకు తెలుసా? భగవంతుడి ముందు అరక్షణం కూడా నిలబడేంత అర్హత మనది. అందుకోసమే జా తెలుసా మీ అందరికీ ఆ విషయం? ఎందుకలా మనం పోతున్నాం తెలుసా? మనకి అర్హత లేదు. सब पूरा पाप करेगा भगवान के सामने जाके, भगवान अच्छा करो भला करो करेगा, वो तो करेगा क्या? नहीं करेगा. He is equal. He is a justification of God. He is a justice. He is a purifier of justice. वो ऐसा करेगा. సమానత్వాన్ని ఆయన కంటే సృష్టిలో ఎవరు పాటించలేరు. బాగా తాగిపోతూ ఊగిపోతూ వాసన వస్తున్నోడికి కూడా గాలిని సప్లై చేస్తాడు భగవంతుడు. బాగా తాగి రోడ్డు మీద పడిపోతే పొద్దుగల లేచే వరకు ఆడి మత్తుని ఎవరు దించాలి? డాక్టర్ వచ్చి దించాలా? రిలైజేషన్ పెట్టారు. హార్మోన్స్ విడుదలైతే పొద్దున్న లేవరకల్లా ఈ శరీరం మంచిగా అయిపోతుంది. మళ్ళీ ఎవరు మంచి చేశారండి? ఆ హార్మోన్స్ ఎవరు పెట్టారండి మెదడులో? భగవంతుడు పెట్టాడు. లేకపోతే సృష్టి కింద మీద అయిపోతుంది. మన దగ్గరనే భగవంతుడు ఉన్నాడు, హృదయంలో భగవంతుడు ఉన్నాడు.
అందుకోసమని పూజ అనేది ఎలా చేయాలంటే భక్తితో మనస్సుని దగ్గర పెట్టుకొని ఈ మనసులో మీకంటూ స్థానం ఉంచాలి అని చెప్పేసి పూజని భక్తిగా మలుచుకోవాలి. పూజ చేస్తూ 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 భక్తిగా మారాలి. అది భక్తితో నివేదించాలి. భక్తితో అయ్యా నేను ఒక తులసి దళం తెచ్చాను, నాకు ప్రేమ అనిపించింది, ఇగో నీకు ఈ పువ్వులు పెట్టి నేను అలంకరించాలనిపించింది, అలా ప్రేమతో తీసుకురావాలి. అంతే. మీరు అలాంటిది అలవరుచుకోవాలి. ఇంట్లో అదే అలవరుచుకోవాలి. మీతో పాటు మీ శరీరాన్ని మీరు ఎంత అందంగా చూసుకుంటారో, మీ శరీరాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, మీ శరీరానికి మీరు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అంతే భగవంతుడికి మీ జీవితంలో ఇవ్వాలి. అదే భక్తి. అంతే. దట్ సింపుల్, వెరీ సింపుల్. అయ్యో ఆయనకి కొన్ని నీళ్లు పెట్టండి, ఇంట్లో నీళ్ళు పెట్టేయండి. అయ్యో ఆయనకి ఆకలిస్తుంది, తినిపించండి. అవునా? సో గంటలు కొట్టి శంకలు ఏం అవసరం లేదు. మంచిగా మీకు అనిపించింది భగవంతుడి ముందు పెట్టి కళ్ళు మూసుకొని అయ్యా మా దగ్గర ఇదే ఉంది, తినండి. ఆయన తినేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. మనకి భగవంతుడికి నచ్చినట్టు పూజ చేయడం మనకు అస్సలు ఇష్టం. మీరు నిజంగా చెప్పండి, మీరు అందరూ కూడా ఆలోచించండి ఇంటికి పోయిన తర్వాత, మీరు భగవంతుడికి శాస్త్రానికి నచ్చినట్టుగా పూజ చేస్తున్నారా? నిజంగా చెప్పండి, అనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. నో బడీ కెన్ డూయింగ్. ఒక్కవేళ భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారండి, ఇది మనందరి పవిత్ర గ్రంథం, దీని ప్రకారమే మనందరి జీవనం ఉండాలి, మనం అందరం దీని ప్రకారమే మెదగాలి. కానీ మన దరిద్రం ఏంటంటే ఇంకా కూడా 2024 సంవత్సరం వచ్చిన మొఘలాయులు పరిపాలించట్లే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించట్లే, మనం ఏ ఇతర దేశస్తులు పరిపాలించే వాళ్ళ చెరసాల్లో బానిసలుగా లేము. అయినా కూడా దరిద్రం ఏంటంటే మన ఇళ్ళల్లో భగవద్గీత లేదు. ఉండాల్సిన పుస్తకం, ఉండాల్సిన పవిత్ర గ్రంథం. ప్రతి ఒక్క వేరే మతస్థులిళ్లలో వారి మత గ్రంథాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాని పొద్దుళ్ళు ఇవ్వగానే వారు ఖచ్చితంగా పఠిస్తారు, లేకుంటే నెత్తి కానిచ్చుకుంటారు. చదవ రాకపోయినా సరే ముసలోళ్ళు ఇట్లా పట్టుకుని పోయి తీసుకుపోయి వాళ్ళ యొక్క గ్రంథానికి వాళ్ళు విలువిస్తారు. మన గ్రంథం ఏంటయ్యా? ఎవరికి కావాలా ఇది? ఎవరికి అవసరం ఇది? దీనివల్ల ఏమొస్తుంది? నథింగ్. దీంతో ఏమొస్తుంది? రూపాయి వస్తుందా? 10 రూపాయలు వస్తాయా? పొద్దున్న లేస్తే ఏమీ రాదు. ఇది అలవాటు అయిపోయింది మనకి. మనం ఏమైనా బానిసలమా? కాదండి. ఏది పెడితే ఇంట్లో దుఃఖం శాశ్వతంగా పోతుందో భగవంతుడు చెప్పారండి భగవద్గీతలో. ఇది నిజంగా మన ఇంట్లో ఉంచాల్సిన మొట్టమొదటి పుస్తకం, మొట్టమొదటి వస్తువు ఏదైనా ఉందంటే మన సనాతన ధర్మం, మన హిందువులలో భగవద్గీత పెట్టాలి మనందరి ఇండ్లలో. మిగతా అన్ని తీసేయండి. ఐఎమ్ డేరింగ్లీ సేయింగ్, ఇక్కడ నడుస్తుంది యూట్యూబ్లో. మిగతా అన్ని తీసేయండి. ఒక్క భగవద్గీత ఫస్ట్ పెట్టండి. అది మీకు, మీ పిల్లలకి, మీ తరానికి వెలుతురిస్తుంది. నేను మీకు చెప్తున్నానని చెప్పి ఇబ్బంది అనిపిస్తుందచ్చు, జోక్ అనిపిస్తుందచ్చు. బికాస్ ఐ డిడ్ మై MBA. ఐఎమ్ ఏ గోల్డ్ మెడల్ స్టూడెంట్. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు, ఐ వాజ్ ఇన్ one of the top college in Hyderabad. I went to one class for Bhagavad Gita BG. It was changed my entire thought. ఎందుకు తెలుసా? మీరు డబ్బు సంపాదించవచ్చు, ఉద్యోగం తిరిగి సంపాదించవచ్చు, మీరు ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించవచ్చు. కానీ తరిగిపోయిన ఆయుష్ని, పరిగిపోయిన మీ యవ్వనాన్ని, మీ ఒక ఉత్సుకతని మాత్రం మీరు తిరిగి తీసుకురాలేరు. అది మీ జనరేషన్కి, మీ నెక్స్ట్ జనరేషన్ కనుక సంస్కార రూపంలో కనుక మీరు అందించకపోతే, నేను ఎందుకు ఇందాక మొట్టమొదటి శ్లోకం చదివాను తెలుసా? ఆధ్యాత్మికత అనేటువంటి సంస్కారాన్ని అందించకపోతే జంతువుల మాదిరి తయారైపోతారు సమాజంలో. మిమ్మల్ని హింసిస్తారు, మీరే పిల్లలు కంసులైపోతారు, మీరు దేవకి దేవులైపోతారు, మిమ్మల్ని హింసిస్తారు పిల్లలు. అలాంటి స్థితికి సమాజం వస్తుంది. మీరు కూడా వస్తారు, మనం అందరం వస్తాం. ఎప్పుడు తెలుసా? ఈ ఆధ్యాత్మికతని మన సమాజంలో కనుక అలవాటు చేయకపోతే, ఇంకా మన పిల్లలకి ఇంకా భగవద్గీత పట్ల అవగాహన కలిగించకపోతే, ఎందుకు పాశ్చాత్య దేశాలు ఎందుకు ఎక్కువగా భగవద్గీతను ఇష్టపడుతున్నాయో తెలుసా? దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. బికాస్ అందరు చదువుకున్న వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. కానీ మనం అలా కాదు. చదువుకున్న వాళ్ళు కూడా మాకు గదింతో ఏం పని? ఊర్లో సర్వే చేస్తే, ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో నిజామాబాద్ డిస్టిక్లో అవునా దగ్గర 6,800కు పైగా మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు.
అందులో 99.99% పీపుల్కి నో బడీ హ్యావింగ్ జాబ్ క్వాలిటీస్. ఎవరికి ఉద్యోగం చేసేటువంటి క్వాలిటీస్ లేవు. 1% మాత్రమే ఉన్నారు. అది ఎవరో ఎక్కడో టాప్ కాలేజీలలో చదువుకొని నేర్చుకున్న వాళ్ళు తప్ప. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? అట్లని చదువు మానేమని అనట్లే నేను. చదువుతో పాటు భగవంతుడు చెప్తున్నారు, సంస్కారం నేర్చుకుంటే ఏదో ఒక స్కిల్ అలవాటు అవుతుంది. స్కిల్ అలవాటు అయితే నైపుణ్యత అలవాటు అవుతుంది. నైపుణ్యతతో ఈ జీవితాన్ని ఊరిలో కాదు గ్రామీణ ఎక్కడైనా జీవించేటువంటి తెలివి వస్తుంది మనందరికీ. ఒకవేళ నైపుణ్యత కలిగినటువంటి జీవితం ఉంటే అది భగవంతుడు ప్రసాదిస్తారు మనందరికీ. ఒకవేళ మీకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇందాక మనం అన్నట్టు 99% ఎందుకు చెప్పాను, దానికి సంబంధం ఏం తెలుసా? 90% పీపుల్ మన హిందూ పిల్లలే. దే డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నాలెడ్జ్. ఎవరికి తెలియదు. నో బడీ నోస్. వారికి భగవద్గీత మీరు ఎవరైనా పోయి అడిగి నో బడీ నోస్. ఎవరికి తెలియదు. వాళ్ళు అంటారు మేము డిస్ట్రిబ్యూషన్కి పోతాం, బుక్ డిస్ట్రిబ్యూషన్కి. అందరికి అడుగుతాం, అయ్యా ఈ పుస్తకం ఇంట్లో పెట్టాలండి, మన ఇంట్లో పెడితే మంచి అంటే పక్కకి పేరెంట్స్ పక్కకి పిల్లలు ఉంటారు కానీ పుస్తకం కొంటావేంది నడు పోయి నాకు ఫస్ట్ ఫుడ్లో చికెన్ 60 ఇప్పిస్తే బిల్లు 550 అయింది. బుక్ కొంటే 350. అది కొంటే అది తింటే క్యాన్సర్ వస్తుంది. ఇది చదివితేనేమో జ్ఞానం వస్తుంది. ఎక్కడికి దిగజారిపోయాం మనం అందరం. పిల్లలకి భావజాలం ఏం నేర్పిస్తున్నాం మనం అందరం? ఈ సరైన పూజ సరైన భక్తి వల్ల ఏమవుతుందంటే, చాలామంది నవ్వుతారే కొత్తగా బొట్లు పెట్టుకోవడం నేర్చుకున్నారు, ఎటో పోతున్నారు. ఎటైనా అలాగ పోతున్నారే ఏంది? ఏమన్నా తీవ్రవాదులు అలాగ పోతున్నారే సంపదానికి? పోతలేరు. వాళ్ళ జీవనాన్ని తెలుసుకొని తిరిగి వాళ్ళు మళ్ళీ అయ్యో మేము తప్పు చేసినాము, ఇట్లా కాదు జీవనం ఇట్లుండాలని చెప్పి నేర్చుకుంటున్నారు. భక్తి అంటే సరైన జీవన విధానంలోకి వస్తున్నారు వాళ్ళు. చాలా తరాలు గడిచిపోయాయండి. మన జీవితంలో చాలా తరాలు గడిచిపోయినాయి. భక్తి లేకుండా, ఆధ్యాత్మిక చింతన లేకుండా, భగవద్గీత జ్ఞానం లేకుండా అనేక తరాలు గడిచిపోయినాయి. మీ తరం కూడా గడిచిపోవాలా? గుండె మీద చేతేసుకోండి. మీ తరం కూడా గడిచిపోతే శ్రమ ఏవైహి కేవలం అంటున్నారు భాగవతంలో. ధర్మహీన పశుభిక్ సమాన. ధర్మం తెలియకపోతే తెలుసుకోకపోతే పశువుతో సమానం అంటున్నారు. పశువుకి నిద్ర వస్తుంది, మనకి నిద్ర వస్తుంది. అది అన్నం తింటుంది ఆకలిస్తే. మనం తింటున్నాం. పొద్దున్న లేస్తే దాన్ని ఆకలి కోసం మనం బయట కొట్టేస్తున్నాము. మంచిగా ఆలోచన చేయండి. మనం కూడా ఏదో పనికి పోతున్నాం, ఏదో పని చేయాలి, తినాలి. మీరు చూడండి, ఈ సృష్టిలో మొత్తం తిండి కోసమే. తినాల కారులో కూర్చొని శరీరాన్ని ఆడ రెస్టారెంట్ మంచిగా ఉంది, ఇట్లా మంచి లేదు, అలా దీన్ని రుచి చూపించాలి, తిరిగియాలి. పశువులు తింటున్నాయి. ఒక పంది తను తినేటువంటి మలాన్ని ఆనందంగా తింటున్నాయి. ఒక ఫుడ్ తింటే మనకి ఒక గంట సేపు ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్, అబ్బా మంచి తిన్నాను బిర్యానీ అని. కానీ అదే ఆనందం జంతువు మనకంటే ఆనందం ఎక్కువ పొందుతుంది కదా. మనం పడుకుంటున్నాం, మనం పిల్లల్ని కంటున్నాం, జంతువు కూడా పిల్లల్ని కంటుంది, అవి కూడా పెద్దగా అవుతాయి. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది ఏదో ఒక రోజు చనిపోతుంది, మనం కూడా చనిపోతాం. పిల్లలు అన్నీ సేమ్ ఉన్నాయి, మనకు డిఫరెన్సియేషన్ లేదు. మరి మనకి తేడా ఎందుకు? భగవంతుడు మనకి ఇంత అందమైన శరీరం ఎందుకు ఇచ్చారు? ఆలోచించేటువంటి బ్రెయిన్ ఎందుకు ఇచ్చారు? ఎక్కడో ఉన్నటువంటి చంద్రుడు, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు ఈ కళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాడు? ఈ కనిపించేటువంటి చూపు శక్తి కన్ను ఎందుకు పెట్టాడు భగవంతుడు? జంతువులాగానేనా మనకు కూడా కళ్ళు పెట్టింది? ఎక్కడో వినిపించేటువంటి శబ్దాన్ని లోపట కర్ణబేరి పెట్టి స్మూత్గా ప్యాక్ చేసి పెట్టిన భగవంతుడు ఎందుకు పెట్టాడు? మంచిగా ఆలోచన చేయండి. ఎందుకు తెలుసా? మీరు చూడండి, గొంతు పాడరాని వాడికి ఒక మైక్ అట్లా బొంగురు, కానీ పాడేవాడికి ఎన్ని రాగాలు ఉంటాయండి గొంతులో. అట్లాంటి మెలికలు పెట్టినటువంటి భగవంతుడు ఎందుకు ఇవన్నీ ఇచ్చాడు తెలుసా? ఈ కళ్ళతో చుట్టూ అన్నీ చూస్తావయ్యా, నన్నెందుకు చూడవు? నీ హృదయంలో ఉన్న నన్నెందుకు చూడవు? భక్తితో ఎందుకు చూడవు? భక్తితో నన్ను ఎందుకు చూడవు? నన్ను దర్శనం చేసుకో.
భగవంతుడు చెప్తున్నారు, మీ హృదయంలో ఉన్నాను, నా హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఎదుటి వారి హృదయంలో కూడా భగవంతుడు ఉంటాడు, నేను కూడా ఆత్మస్వరూపుణ్ణి, ముంగటున్నవాడు కూడా ఆత్మస్వరూపుడు. ఈ రెండు ఆత్మస్వరూపాలు పరమాత్మకి సంబంధించినవి, అవి పరమాత్మ నుంచి వచ్చినాయి, కాబట్టి మేమందరం ఒకటే అనేటువంటి భావన భగవద్గీత చదివితే తెలుస్తుంది. సమానమైనటువంటి ధోరణి వస్తుంది, శాంతి వస్తుంది. ఏ సమస్యకి ఎట్లా పరిష్కారం వెతుక్కోవాలో మనకి వ్యక్తిత్వం పెరుగుతుంది. చీటికి మాటికి ప్రతి ఒక్కరి మీద ఆధారపడాల్సినటువంటి గతి మనకి రాదు. నాకు ఇది ఎందుకు చేయాలో, అది ఎందుకు చేయాలో, ప్రతి ఒక్కరికి ఇదేం చేయాలో, ఇదేమైతుంది, తాగితి కట్టుకోవాలా, లేకుంటే కాలికి తాడు కట్టుకోవాలా, లేకుంటే మేడలా ఊరేసుకోవాలా, ఏం వేసుకోవాలో తెలియనటువంటి అయోమయంలో మనం అందరం బతుకుతున్నాం. ఈ అన్ని చింతల నుంచి భగవద్గీత చిటికేళ్ళ దూరం చేసేస్తుంది. నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎవ్రీవన్, ఎనీవన్. మీరు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు గొప్పగా భగవంతుడు చెప్తున్నారు, అవునా? సో ఏమని చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నిజానికి మీకు జీవితం ఎందుకు వచ్చింది తెలుసా? పశువుల్లాగా బతికి తిని పడి పిల్లల్ని కని చనిపోవడానికి కోసం కాదు. మీరు తిరిగి మళ్ళీ జన్మించకుండా, మీకు తిరిగి మళ్ళీ మరణం రాకుండా, మీరు తిరిగి మళ్ళీ ముసలి కాకుండా, మీకు తిరిగి మళ్ళీ వ్యాధి రాకుండా, మీకు తిరిగి మళ్ళీ దుఃఖాలు రాకుండా, మళ్ళా తిరిగి దుఃఖం, మళ్ళీ మరణం, జననం, పునరపి మరణం, పునరపి జనం, పునరపి జననే చటరే శయనం. ఇవి మళ్ళీ తిరిగి రావకుండా చూసుకునేటువంటి బాధ్యత కేవలం మనిషికి మాత్రమే కలుగుతుంది, మిగతా వాళ్ళకి కలగదు. మనకొక్కరికి అనిపిస్తుంది ఒంటరిగా పడుకుంటే, ఆ పైన ఏముందో, మనం ఎందుకు పుట్టాము, ఆ పైన ఏం నక్షత్రాలు ఉన్నాయో అనిపిస్తుంది కదా. ఎక్కడి నుంచి వచ్చాము మనం అసలు? దీన్ని ఏమంటారు తెలుసా శాస్త్రంలో? అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది అందరిలో ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి వచ్చినాం, ఎందుకు వచ్చినాం, ఈ తల్లి కడుపుని ఎందుకు పుట్టినాం, ఎందుకు మాకు ఈ స్థితి వచ్చింది, ఎందుకు తెలుసా? మీరు మాత్రం ఎందుకు అందంగా ఉన్నారు, మిగతా వాళ్ళకి పుట్టగానే కన్ను ఎందుకు ఉండట్లేదు, హృదయంలో హోల్ ఎందుకు ఉంటుంది, హ్యాండిక్యాప్ ఎందుకు పుడుతున్నారు, కొంతమంది కళ్ళు లేకుండా పుడుతున్నారు, కొంతమంది చెవులు లేకుండా పుడుతున్నారు, కొంతమంది అనాథలుగా పుడుతున్నారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? బికాస్ వారు చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వల్ల. ఎవరైతే తనను తాను తెలుసుకుంటారో అది తెలుసుకునేటువంటి తత్వం మనకి భగవద్గీత ద్వారా తెలుస్తుంది. నేనెవరిని, నేను ఎందుకు ఆలోచించాలి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా వచ్చాను, నాకెందుకు ఇలాంటి స్థితి భగవంతుడు ఇచ్చాడు, అప్పుడు అన్నీ తెలిసిపోతాయి. అయ్యా నేను ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే భగవంతుడి గురించి తెలుసుకుంటానేమో, ఒక్కసారైనా భగవంతుని కల్లారా చూస్తే భగవంతుడికి సేవ చేయడానికి ఉన్నానేమో, ఇవన్నీ మీకు భగవద్గీత ద్వారా తెలుస్తాయి. అందుకనే మీరెంత కూడా చూసినా కూడా ఇందులోపట ఉన్నటువంటి స్థితి ఏంటంటే అదే చెప్తున్నారు ఈ తత్వంలో. నేను అదే చెప్తున్నారు పాటలో. ఇల్లు పాత పడిపోయింది, మీరు పాత పడిపోతూ ఉంది, మళ్ళా కడదామంటే కుదరదు, మహిమతో కట్టిన మళ్ళా శరీరం వస్తుందా, మళ్ళా రిపేర్ అవుతుందా? తిరిగిపోతుంది. కానీ ఒక వయసు అయిపోయిన తర్వాత తిరిగిపోతే అతుక్కుంటుందా? అలా పడుకొనే ఉండాలా, గప్పుడు తెలుస్తుంది. ఏమని చెప్తున్నారు? వరదుగా 360 రోగముల చేత, వరదుగా 360 రోగముల చేత, కృపలేక బంధించి కొండబోయేటి వేళ, అప్పుడేమీ భజన చేసేదవు నీవు, ఇప్పుడే శ్రీహరి అనలేవు. నువ్వు హ్యాపీగా ఉన్నావు, శరీరం గట్టిగా ఉంది, ఏదంటే అది తింటది, ఏదంటే ఏది తిన్నా అరిగించుకునే స్థితి ఉంది, ఏమైనా సరే 10 సంచులు భుజాన్ని వేసుకొని బంగ్లెక్కేంత శక్తి ఉంది, కూర్చుంటే ఈ వీపు, ఈ వెన్నుపాము గంట 2 గంటలైనా కానీ హ్యాపీగా కూర్చుండగలుగుతుంది. అలాంటి స్థితి ఉన్నప్పుడే నువ్వు హరి అనలేవు, కృష్ణ అనలేవు, రామన్ లేవు, భక్తి అవసరం లేదు, నీకు ఆధ్యాత్మిక చింతన అవసరం లేదు, నీకు సంస్కారం అవసరం లేదు, నీ కొడుకులకు కూడా సంస్కారం, పిల్లలకు అవసరం లేదు. ముసలైన తర్వాత నువ్వేమంటావా? కూర్చుంటే నడుమును వస్తుంది, కాళ్ళు జాపుతాయి, మోకాళ్ళను వస్తాయి, గట్టిగా ఊదుతాయి, ఊపిరితిత్తులను వస్తాయి. ఇంకా అప్పుడేమంటావు నువ్వు కృష్ణారామని? ఇప్పుడే అంటలేదు. మలమూత్రములై స్నానమగును, నీకు చలి గంజే పలహారమగును. నువ్వు అనుకుంటున్నావచ్చు టుడే యు ఆర్ గివింగ్. మీరు చూడండి, ఒక విషయాన్ని నిరంతరం నడిపిస్తే అది దానికి రెస్ట్ అవసరమా లేదా? అది ఆగిపోతా లేదా? ఇప్పుడు చూడండి, ఏదంటే అది అచ్చిది పచ్చిది బాస్ వేసేస్తున్నాం కదా కడుపులో. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అరుగుదల ఆపేస్తుంది, అది పనిచేయదు. అప్పుడు ఏమంటున్నాడు? చలి గంజే నువ్వు గంజి కూడా తాగలేవు, గంజి కూడా అరగదు నీకు, గప్పుడు ఉంటుంది కథ. అదే చెప్తున్నారు,
నీకు చలి గంజే పలహార మగును. సో మనకేం తిన్నారు కదా అప్పుడు. మరి అలాంటి స్థితికి మీరెందుకండి పోవడం? అందమైన పూలబాటు ఉంది, ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం భగవంతుడు చెప్తున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మీరు ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతో ఉంటారు, ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ రాదు, హ్యాపీగా ఉంటారు, స్థిరత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా ఇంట్లో అలాంటి వాతావరణాన్ని మీకు భగవద్గీత చదివితే ఏర్పరచుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి ఒక మాట, నన్ను ఎందుకని, మన ఇంట్లోనే డిస్టర్బ్ అవుతాం, బయట నుంచి వస్తే డిస్టర్బ్ అవుతాం, ఎవ్రీథింగ్. బికాస్ ఏంటంటే ఈ కలియుగం దోషాలకి నిలయమని చెప్పారు. కలియుగ దోషో నిధిన్ రాజన్ అస్తి ఏకో మహాగుణన్. ఈ కలియుగంలో ఆయుష్ తక్కువని నేను చెప్పాను. ఆయుష్ తక్కువనే, ఆలోచన తక్కువనే, బాధలు ఎక్కువనే. అన్నిటికంటే ఈ కలియుగంలో మనసు ఎప్పుడు కలతగా ఉంటుందట, ఎప్పుడు ఏదొక సమస్య, ఏదొకటి. అలాంటి మనస్సుని దేంతో కంట్రోల్ చేయొచ్చు? కేవలం భగవంతుని నామంతో చేయొచ్చు. మీరు అనుకుంటున్నట్టు ఈ కలియుగంలో ఏం లేవండి. ఈ యుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ లేవు. ఉన్నా కూడా దానివల్ల ఫలితం మిమ్మల్ని మార్చేలాగా ఉండదు. మళ్ళీ కష్టం వస్తూనే ఉంటుంది. ద పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ దాట్ ఇన్ కలియుగానికి ఒక గుణం ఉంది, ధర్మం ఉంది. అది కేవలం హరినామం జపించడం, హరినామంని భజించడం. ఇంత సింపుల్ అండి. మీరు ఎక్కడున్నా కూడా భజనం చేయొచ్చు, ఎక్కడున్నా కూడా భగవంతుడి నామాన్ని కీర్తించవచ్చు, అంతే. ఇంకా పెద్ద భక్తి తీసేసిన భక్తి అంటే ఇలానే ఉండాలని ఏం నానుడి లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే, భగవంతుని నామం పలకడం వల్ల ఏమవుతుంది? మీరు అనవసరమైన రాగం పలికే బదులు భగవంతుని నామం పలకండి. అనవసరమైంది కళ్ళకి చూపించే బదులు భగవంతుని చూపించండి. అనవసరమైంది చెవులకు వినిపించే బదులు భగవంతుని నామాన్ని చెవులకు వినిపియండి. ఎక్కడో సమయం ఖాళీగా ఉంటే శరీరాన్ని తీసుకుపోయి ఎక్కడనో మద్యానికో, మాంసానికో, ఇంకా దేనికో, మగవాళ్ళకో, లేకుంటే జూదానికో అలవాటు చేసే బదులు ఎక్కడో భగవత్ సేవలో పెట్టండి. వాళ్ళు వస్తున్నారు కదా, సండే వస్తున్నారు, అక్కడ కనీసం ఆ శరీరాన్ని భగవంతుడి పాత్రలు గడగడానికో, అక్కడ ఊడడానికో, భగవంతుడికి పువ్వులు గుచ్చడానికో, భగవంతుడి యొక్క మ్యాట్లు వేయడానికో, ఏదో ఒకటి భగవంతుడి కార్యక్రమం జరుగుతుంది. ఈ శరీరాన్ని పెడుతూ ఉంటే అప్పుడు ఏదైతే మనకు అవసరం లేదో భగవంతుడు దాని నుంచి మన నుంచి తీసేస్తాడు. మీరు ఒకవేళ ఖాళీగా ఉన్నారనుకోండి, ఉత్తగా ఉన్నాగా గంగాధరి ఆదివారం చలో, అవునా, జాయింగే జాతే జాతే హమ్ తుమ్కో లేకే జాతే, పోతా దీన్ని కూడా ముంచుతాం. సమాజం కలియుగం అంతే, ఎవ్వరి తప్పు కాదు, ఇది దోషం. సో కాబట్టి దయచేసి మనం అందరం పిల్లలకి భక్తి నేర్పించాలండి, ఆధ్యాత్మికత నేర్పించాలి. మనం ఎంత గొప్ప సంస్కృతి తెలుసా? గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలకి మన ఆధ్యాత్మికత నేర్పించాలని శాస్త్రంలో ఉందండి. అలా నేర్పిస్తే పుట్టే పిల్లలు జ్ఞానవంతంగా పుడతారని ఉంది. ట్యాబ్లెట్ల వల్ల, గోళీల వల్ల కాదు, శాస్త్రం అది చెప్పలేదు. మంచి ఆహారం ఇవ్వాలి, మంచి జ్ఞానం వినిపించాలి, మంచి ఇంద్రియాల ద్వారా. జ్ఞాన ఇంద్రియాలు అన్నారా, ఉత్తి ఇంద్రియాలు అన్నారా? జ్ఞానం ఏటి ద్వారా పోతుంది? కళ్ళ ద్వారా జ్ఞానం వస్తుంది, చెవుల ద్వారా జ్ఞానం వస్తుంది, ముక్కు ద్వారా జ్ఞానం వస్తుంది, శరీరం టచింగ్ ద్వారా జ్ఞానం వస్తుంది, టేస్ట్ ద్వారా కూడా గొంతు ద్వారా కూడా జ్ఞానం వస్తుంది. పలకడం వల్ల జ్ఞానం వస్తుంది కదా. మరి ఈ జ్ఞానాన్ని ఈ 5 ఇంద్రియాల ద్వారా లోపటున్నటువంటి బేబీకి అందించగలిగే శక్తి మనకు ఉంటుంది. దాన్ని గర్భోధరణ సంస్కారణం అంటారు శాస్త్రంలో. పూర్వం చేసేవాళ్ళు, మనకి తెలియదు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, అవునా? సో మీరు అనుకోకపోయినా కానీ సౌండ్స్ అన్నీ వింటున్నారు, డిఫరెంట్ పాటలు, సౌండ్స్ అన్నీ. పుట్టిన తర్వాత పిల్లగాళ్ళు చూస్తారు కదా, నేను చాలాసార్లు చెప్పాను. నాకు బాగా గుర్తుకొస్తుంది, చూస్తే కలర్స్, అవునా? ఏడనో పాట వినిపిస్తుంది, 1 సంవత్సరం కూడా ఉండదు, నిలబడడం నేర్చుకుంటాడు ఆయన, అంతే. ఇక ఇట్లు దేవుడు వచ్చినట్టు ఊగుతాడు, డి ఊగుతున్నారు, సౌండ్ వినబడుతుంది యాన్ను. ఎందుకు అట్లా? ఇక మీరేం ఎంకరేజ్ అవుతుంది, కానీ ఎగురు మంచి. అరే ఏమిది, ఆయనకి ఎక్కడి నుంచి అంటింది ఇది? ఎక్కడి నుంచి అంటింది? నిజం చెప్తున్నానండి, నేను మీకు అర్థం అవట్లేదు, నిజం చెప్తున్నాను. మంచిగా ఆలోచన చేయండి. ఒక గాయకుని యొక్క కొడుకు గాయకుడు ఎందుకు అవుతున్నాడు? ఒక సింగర్ కొడుకు సింగర్ ఎందుకు అవుతున్నాడు? మీరు ఆలోచన చేసి చెప్పండి.
ఒక క్రికెటర్ కొడుకు క్రికెటర్ ఎందుకు అవుతున్నాడు? ఒక మ్యూజిషియన్ కొడుకు మ్యూజిషియన్ ఎందుకు అవుతున్నాడు? బికాస్ హీస్ ట్రాన్స్ఫర్మింగ్ హిస్ DNA ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి టు హిస్ నెక్స్ట్ జనరేషన్. తనలో ఉన్నటువంటి ఆలోచనల్ని, జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తేనే కదా వాళ్ళు అలా అవుతున్నారండి. మరి మంచిని అందిస్తేనే కదా మన వాళ్ళకి మంచి వస్తుంది. మీరు మంచి అందించకుండా మా వాళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి, మంచిగా చదవాలి, ఏ అడికెళ్ళి వస్తుంది మంచి? యు ఆర్ నాట్ గివింగ్ టు ఫీడింగ్. మీరు ఫీడింగ్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? నో. ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ టు అపోజిట్ రియాక్షన్ అన్నారు ఇంగ్లీష్లో న్యూటన్. మీరు చేసే ప్రతి చర్యకి ఇంకొక చర్య సిద్ధంగా ఉంటుంది. మీరు ఏది చేస్తే అది తిరిగి వస్తుంది అని దాని అర్థం. మరి అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. భక్తిలో జీవనాన్ని గడపడం అంటే సింపుల్ అండి. అనవసరమైన వాటిని వదిలేయడం, అవసరమైనవి మాత్రమే అంటిపెట్టుకోవడం, అవసరమైన దాంతో మాత్రమే జీవనం గడపడం, సిస్టమేటిక్ లైఫ్ని గడపడాన్నే ఆధ్యాత్మిక భక్తి జీవితం అంటారు. సో అలాంటి జీవితంలోకి మీ అందరు కూడా రావాలి, పిల్లలకి కూడా అలవాటు చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ చెడు వైపు, చెడు వ్యసనాల వైపు, చెడు మార్గాల వైపు వెళ్లకుండా సో మనం కట్టడి చేయొచ్చు, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని బతికించవచ్చు. లేకపోతే ఆల్రెడీ ఇట్స్ స్పాయిలింగ్, ఇట్స్ లైక్ ఏ క్యాన్సర్, ఇట్స్ హ్యాపెన్. మేము చాలా దగ్గరికి పోతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ తప్పుగా అనుకోద్దు, ఎంతమంది ఇళ్ళల్లో భగవద్గీత ఉంది? అందరు లేపుతున్నారా? ఏమో నాకైతే కొంతమంది కావాలనే లేపుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే డన్. సి మోస్ట్లీ ఇక్కడ ఒక 100 మంది ఉండొచ్చు, అందులో ఒక 20 మంది దగ్గర మాత్రం భగవద్గీత ఉంది. 80 ఇళ్ళల్లో భగవద్గీత లేదు. 80 ఇప్పుడు ఈ జనరేషన్లో, ఇప్పుడున్న తరంలో కూడా, ఇప్పుడు బాగా లేటెస్ట్ ఉన్న తరంలో కూడా ఎంత ఎంత దుఃఖమైన బాధ తెలుసా? ఈ పుస్తకం లేదు, ఈ గ్రంథం లేదండి. ప్రతి వేరే వాళ్ళేమో వాళ్ళ గ్రంథాలని ఎంత గట్టిగా పాటిస్తున్నారండి. పొద్దున్న లేస్తే వాళ్ళ భాష నేర్చుకోవడానికి, గ్రంథం నేర్చుకోవడానికి ఎట్లా పోతున్నారు చూడండి. కానీ మన దగ్గర అది మాత్రం లేదు. ఎవరైనా ఈ సమాజంలో బాగా అట్టడుగు స్థాయిలో దిగజారిపోతున్నారంటే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన హిందువులు మాత్రమే. సాంప్రదాయాల పేరిట, ఆచారాల పేరిట ఇప్పుడు విధ్వంసం జరుగుతుందనడానికి ఏ మాత్రం సంశయం లేదు. జరుగుతుందా లేదా? ఆచారాల పేరిట, సాంప్రదాయాల పేరిట విధ్వంసమే జరుగుతుంది. ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేది, వినాయక చవితి చేసుకుంటే, సత్యనారాయణ వ్రతాలు చేస్తే ఎంత మంచిగా ఉండేది. సత్యనారాయణ వ్రతాలు ఎప్పుడైనా చేస్తున్నారండి ఇప్పుడు? నో. శుక్రవారం పూజలు చేస్తున్నారు అందరు. ఏమైందో ఏమో సమాజంలో. కానీ నిజంగా శాంతితో ఉండేదాన్ని పూజ మానేసి ఈ పూజలు ఎందుకైనాయో. దీపం చూస్తే పూజ చేసుడే ఇక చాలా. ఎవడు చెప్పిన సంస్కారం, ఎవడు ఇదంతా? దయచేసి ఇది ఆ అజ్ఞానం నుంచి బయటకు తీసుకొచ్చేదే ఇది, మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చేదే ఇది, మిమ్మల్ని శాశ్వతంగా జ్ఞానం వైపు తీసుకుపోయేది ఇది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి శాస్త్రం ఇది. భగవంతుడు ఏం చేయాలో స్వయంగా కృష్ణుడు, భగవంతుడు తన నోటి నుంచి చెప్పినటువంటి మాటలు. మిగతా వాళ్ళలాగా ఎవరో రాసినట్టుగా కాదు, ఎవరో వాళ్ళకి అనిపించింది రాసింది కాదు. ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్పింది మనకి చెప్పింది ఏం చేయాలో. ఒక్కవేళ భగవంతుడు చెప్తున్నారు, యత్ శాస్త్రం వృతిం విచ్చిద్య వర్తతే కామకారత నస సిద్ధ్యం అవాప్నోతి నసుఖం న పరాంగతి. ఏం చెప్తున్నారు? ఒకవేళ శాస్త్రానికి విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తారో, శాస్త్రానికి విరుద్ధంగా వారికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ లోకంలో సుఖంగా ఉండలేరు. నెక్స్ట్ ఇంకా ఎక్కడికి ఏ గతిలోకి వెళ్ళినా కూడా సుఖంగా ఉండలేరు అని చెప్తున్నారు. లాస్ట్ 15-17 years బ్యాక్ సో నేను డివోషనల్గా ఉన్నాను. ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను నా పని చేసుకుంటున్నాను. మిగతా టైంలో నా జీవనం మొత్తం ఆధ్యాత్మికంగా ఉంటుంది అంతే. పొద్దున్న లేస్తాం, భగవంతుని గ్రంథం చదువుతాం, భగవంతుని పూజిస్తాం,
మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం వచ్చామా మళ్ళీ భగవంతుడి గ్రంథాలు చదువుతాం, భగవంతుని గురించి తెలుసుకుంటాం, లేదా సండే వచ్చిందా ఇక్కడ క్లాస్కి వస్తాం. ఇంకా వేరే పని లేదు. అనవసరంగా స్నేహితులతో కూర్చొని అనవసరమైన ఆలోచనలు బుర్రలో నింపే ప్రసక్తి లేదు. నాతో కావాలని తిరిగే వాళ్ళు నాతో దగ్గరకు వస్తారు, అయ్యా నేను మీతో వస్తాం రేపు అని అంటారు. వాళ్ళే కావాలి మనకి. నాకు ఎంతమంది స్నేహితులు ఉండే అంటే వెన్ ఐ వాస్ ఇంటర్మీడియట్, ఇప్పుడు ఎవ్వరు మాట్లాడరు నాతోటి. అంటే దూరం నుంచి అబ్బో అయితే ఈయనతో మాట్లాడుతామంటే కలాసి యాడ మంత్రం వేస్తాడు అన్నట్టు దూరం. ఇక నోపడి చూడండి, లింబాద్రి మా క్లాస్మేట్, ఇద్దరం పాపం. ఆయన హాస్టల్లో ఉంటూ నేను రూమ్లో ఉండేవాను. ఏదైనా వస్తే సమస్య నేను చాలా దగ్గరగా చూసుకునేవాడిని. అందుకోసమే నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూడండి. ఆయన ఏమంటున్నాడు, ఇంకా ఆయన అందులో ఉన్నారు కాబట్టి ఆయనకు అదే లోకం. ఎవడెప్పుడు రాయేస్తాడో తెలియదు, ఎవడెప్పుడు వెనక నుంచి గుద్దుతాడో తెలియదు, ఎవడెప్పుడు మనల్ని ఏ స్థితికి తీసుకుపోతాడో తెలియదు. ప్రతి నిత్యం సాహసంతో బతికే జీవితము అవసరమా అండి? అందరూ ఒక కుటుంబం కలిసి, భార్య భర్త పిల్లలు కలిసి మంచిగా నవ్వుతూ భోజనం చేసేటువంటి స్థితి ఉందా కుటుంబంలో? అవి ఆ సీన్స్ మీ జీవితాల్లో ఉన్నాయా? మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి దయచేసి ఇది ఆధ్యాత్మికత వల్ల వస్తుంది, ఇది మనం అందరం అలవర్చుకోవడం వల్ల వస్తుంది. ఏం లేదండి, సింపుల్గానే. కాకపోతే ధర్మంగా జీవించడం, ఆధ్యాత్మికంగా జీవించడం, ఇల్లుని అందంగా ఉంచుకోవడం, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచడం, అవునా, కిచెన్లో ఉండాల్సినవి ఉంచడం, పిల్లలకి నేర్పియడం, ఎవరైనా ఇంటికి వస్తే ఎలా ఆతిథ్యం మర్యాదగా మాట్లాడాలో చెప్పడం, అవునా, ఎలా శరీరాన్ని పొద్దున్నే శుభ్రపరచుకోవడం చెప్పడం, అవునా, ఎలా అయితే పొద్దున్నే మనం స్కూల్కి పోయినా కూడా, మా పిల్లలు స్కూల్కి పోయినా మేము నామాలు పెట్టి పంపిస్తాం. చూసారా, మా అబ్బాయి పడుకున్నారు, ఇప్పటిదాకా కర్తలు కొట్టారు పాప. ఎందుకంటే మేము ప్రోగ్రామ్ రైకల్లో చేసి ప్రోగ్రామ్ వచ్చినాం పాపం, అక్కడ కొట్టి చేసి వచ్చేసి ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయన ఫస్ట్ క్లాస్ ఇప్పుడు, అంతే. మేము నేర్పియలే కర్తాలు, ఏ కర్తాలు కొట్టే క్లాస్కి పంపించలే. ఎట్లా వచ్చింది కర్తాలు ఆయనకి? ఇట్స్ ప్రామిస్. వీ డింట్ టెల్ హిమ్ బికాస్ ఆఫ్ ఇట్స్ గాన్. అది జరిగిపోయింది, అట్లా తెలిసిపోయింది. మిగతా మాటలు తెలిసి స్కూల్లో ఏమైనా వేరే వాళ్ళు అసంబంధమైన మాటలు మాట్లాడతారు కదా, పప్ప ఇది ఏమో అంటుండని నాకు చెప్తాడు ఆయన. అంటే అది వేస్ట్, అది నువ్వు అది వినొద్దని చెప్తాను మేము. అర్థమైందా మీకు? నేనేమంటే, పిల్లలు మీరు సంస్కరిస్తేనే రేపు మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారండి. మీరు వృద్ధాప్యం వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించాలంటే వాళ్ళకి సంస్కారం ఇవ్వాలి. మీరు సంస్కారం ఇవ్వకుండా, మీరు చెప్పించాల్సింది చెప్పించకుండా, మీరు తీసుకుపోయే దగ్గరికి మీరు తీసుకుపోకుండా, మీరు వినిపించాల్సిందని వినిపించకుండా, మీరు ఇవ్వాల్సిందని ఇవ్వకుండా, మీరు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి గనక సంస్కారం ఎక్స్పెక్ట్ చేసే అధికారం, హక్కు మీకు లేదు. కేవలం మీరు లగ్జరీగా పెంచారు, లగ్జరీ ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళ నుంచి. మీరు లగ్జరీగా మీరు బట్టలు కొనిచ్చారు, అవే ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళ నుంచి. మీరు లగ్జరీగా చదువు చెప్పించారు, అదే ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళ నుంచి. మీరు సంస్కారం ఇవ్వకపోతే ఎక్స్పెక్ట్ మాత్రం చేయొద్దు దయచేసి. ఎందుకంటే జరగదు, అది కానిపోని పని. ఎందుకు తెలుసా? కలి చాలా స్ట్రాంగ్. ఎట్లా తెలుసా? మాయ భగవంతుని నుంచి సాధ్యమైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి ప్రామిస్ చేశారు భగవంతుడి ముందు. కలి చాలా గట్టిగా ప్రయత్నం. అందుకనే భగవంతుడు చెప్తారు, దైవీహేష గుణమై మమ మాయా దురత్యయ. భగవంతుడు చెప్తున్నారు, దైవీహేష గుణమై, ఏదైతే ఈ మాయ ఉందో ఈ గుణము నా నుంచి పుట్టింది. నేను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని దాటడానికి ఆస్కారమే లేదు. ఒకవేళ ఎవరు దాటుతారు తెలుసా? వాసుదేవ కథారు వాసుదేవ సర్వమిది. ఎవరంటే ఎవరైతే వాసుదేవుడని నమ్ముతారో, ఎవరినైతే వాసుదేవుడు సర్వమని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే దీన్ని దాటడానికి ఆస్కారం ఉందని భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. ఈ మాయ అంతా పోతుంది. ఇంకా అబ్బా ఎందుకు చదువుకున్నాం, మళ్ళీ ఈ మరణం తర్వాత ఏమొస్తుంది, ఏమైపోతాం, ఏదో ఒక రోజు మళ్ళీ శరీరం ఇంత ఇల్లు పాత పడిపోతుంది, కూలిపోతుంది, అయిపోతుంది, మళ్ళా కడదామంటే మళ్ళా కుదరది. మరి ఏంటి నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి? భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, అంతకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం. ఎవడైతే అంతకాలంలో నన్ను స్మరిస్తాడో వాడు నా దగ్గరకు వచ్చేస్తాడు. సాధ్యమా అండి మనం అంతకాలంలో స్మరించడం? ఈ ఒక్క మాట పట్టుకున్నారు కొంతమంది తాత్వికులు. ఇప్పుడు అర చేసేది
ముసలైనాక రామకృష్ణ అనుకుంటే ఒక మూలకు కూర్చోవాలి. అవుతుందా? నోరంత ఎండుకపోవట్టే, దొక్క గుంజుకపోవట్టే, నడుమేమో వాలిపోవట్టే, కాళ్ళేమో గుంజబట్టే, కళ్ళేమో పీకబట్టే. నీకు శరీరంకి సంబంధించిన ఈతి బాధలు 160 ఉంటాయి. ఆ శరీర బాధల్ని నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు, కానీ కృష్ణారామ మీద నీ మనసు ఏడబోతుందయ్యా? పోదు. నువ్వు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కదా. ఒక పిల్లగాడు స్కూల్కి ఎగ్జామ్ ఉన్నదంటే ఈ రోజు నుంచే చదువుకో రాసుకో అంటాం మనం. అటు ప్రాక్టీస్ చేస్తాను కదా, ఎగ్జామ్లో రాస్తాడు. నువ్వు ఇప్పటి నుంచే నాకెందుకు భక్తి, భగవంతుని నామం నేనెందుకు పలకాలి, నేను పలికేది కానీ కదా అది అసలు రాముడు కృష్ణుడా విష్ణువా శంకరుడు, భక్తి వద్దు. ఏం పూజకి పోదామంటే అందరు పోతున్నారు, మనం పోవాలి. అందరు దీపాలు పెడతాం, మనం ఇంత పెద్ద దీపం పెట్టండి, ఇంకా నథింగ్, ఏమీ జరగదు. మీ హృదయంలో మార్పు జరగకుండా మీరు ఏం చేసినా జరగదు. మీ హృదయంలో మార్పు కోరుకుంటాడు భగవంతుడు. మీ హృదయంలో మీరు నేను తప్పుగా అనొద్దు, తప్పుగా అన్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళాను, పెద్ద దీపం పెట్టాను. అయ్యా నీ కాలు మొక్తా, మంచి చూడు జరా, నాకు మంచి చెయ్యి అంటే పొద్దుగల పోయి ఒక జీవిని బాగా వర్రంగా దాన్ని బహిరంగ హింసిస్తే మంచిగా తింటి భగవంతుడు ఊకుంటాడు. నీకు భగవంతుడు, ఆ జీవికి కూడా భగవంతుడే. సమం చేయాలి కదా, బ్యాలెన్స్. మరి దాన్ని దుఃఖం ఎటు పోవాలి, దాని ఉసురు ఎవరికి తలగాలి? 12 సంవత్సరాలు ఉసురు తలుగుతుందని ఉంది శాస్త్రంలో. ఒక్కసారి మనం జీవిని హింసించి తింటే 12 సంవత్సరాలు ఉసురు తలుగుతుంది, 12 సంవత్సరాలు శిక్ష పెడతాదని ఉంది శాస్త్రం. పడితే వాడని కానీ తినుడు పడితే వాడని ఈ నేలకని ఆపుతావా, ఈ కోరికని ఆపుతావా? మరిగిన శరీరం గడ్డి పులి దగ్గర తీసుకుపోయి గడ్డేస్తుంది, తింటుందా ఏంది? మేము గట్లనే అయిపోతుంది, నేను గట్లనే అయిపోయినాను. ఎస్, ఐఎమ్ ఆల్సో సేమ్. హైదరాబాద్లో చదువుతున్నప్పుడు బావర్చి అనే ఒక బిర్యానీ హోటల్ ఉంది, బాగా ఫేమస్. బాగా అంటే బాగా సినీ స్టార్స్ కూడా తింటారు దాంట్లో. నేను 2003లో ఐ వాస్ దేర్, 3-4. ఎంత ప్రయత్నం చేసినా నేను నిన్ననే బిర్యానీ తిన్నా కూడా దాని ముందు నుంచి పోతే దద్ద అడ్డే గుంజుతుంది కాలు. నా మనసు అంటుడే, నువ్వు నిన్ననే తిన్నావు పోయి, నిన్ననే 200 రూపీస్ ఖర్చు అయినాయి, మళ్ళీ ఈరోజు అంటే 200 రూపాయలు ఎట్లా పోయి రూమ్ కిరాయి కట్టాలి. మా ఇంటి నుంచి మా అమ్మ పంపించాలి, మన పని కానీ మా అమ్మ పంపించాలి, మన పేరెంట్స్ పంపించాలి. మా అమ్మ పాపం 20 కిలోల బియ్యం సంచి ఎత్తుకొని దరిపల్లి నుంచి హైదరాబాద్ వస్తుండే బస్లో. అర్థమవుతుంది? ఆడ బస్ స్టాండ్లో ఉంటే నేను పోయి తోలుకొస్తుంటే, వచ్చి కిరాయి రూమ్ కిరాయికి 1000 రూపాయలు, ఇంకా నాకు ఖర్చులకు 1000 రూపాయలు ఇస్తే అది దాచుకోవాలి కదా. మళ్ళీ ఊకే బిర్యానీ తింటే పైసలు అయిపోతాయి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇలాని కొత్తగా హైదరాబాద్లో అప్పుడు సీ ఫుడ్ ఇంట్రడ్యూస్ అయింది. ఈ బయట అంతా చేపలు ఫ్రై చేసి అట్లా ఇట్లా చేస్తారు ఈ ఫాస్ట్ ఫుడ్. అప్పుడు ఎక్కువ దాంట్లో బ్లాక్ సాస్ వేస్తారు ఎక్కువ. ఆయన తినడం అలవాటు చేసుకొని ఎప్పుడు జాండీస్ వచ్చినాయి తెలీదు ఆయనకి. ఏదో జ్వరం వస్తుందని ఇంటికి వెళ్ళిపోయాడు, కణాలు తగ్గిపోయినాయి. పోయిన తర్వాత ఈ వాస్ వెరీ క్లెవర్ స్టూడెంట్. కొన్ని రోజులు తర్వాత చనిపోయారు ఆయన. సో మీరు తినే ప్రతీది కూడా క్యాన్సర్కి కారకం. ఒకప్పుడు రోగము చిన్నగా వచ్చి పోయేదండి, ఇప్పుడు మీకు వచ్చే రోగాలన్నీ క్యాన్సరే. ప్రతీది కూడా క్యాన్సరే. చెట్టుకు కాసిన కాయని తినడండి అని భగవంతుడు చెప్తే, ఎప్పుడో ఫ్రిడ్జ్లో నానబెట్టి ఉంచిన పదార్థాన్ని తీసుకొచ్చుకొని తినడం వల్ల మీకు క్యాన్సర్ రాకపోతే ఏమొస్తుంది? నుంచి కొద్దిగా ముందుకు రండి, బయటకు రండి. అది ఆధ్యాత్మికం నేర్పిస్తుంది. ఆ పవర్ మీకు ఆధ్యాత్మికం వల్ల వస్తుంది, భక్తి వల్ల వస్తుంది. మీరు చూడండి, మీరు ఈరోజు ఉపవాసం అంటే ఎంత నిష్ఠగా ఉంటారు చూడండి. అందరూ పొద్దున్న లేచి మంచి అలుకు చల్లుతారు, ముగ్గులు పెడతారు, ఏం చేస్తారు, ఎంత నిష్ఠగా. నేను ఒక్క పొద్దు అంటే ఒక్క పొద్దే ఉంటారు. ఈడ మా మంజులా ముందు ఆమె ఎంత చెప్పి నేను తిన్నా అంటే తినది, ఇక కలాసిగా అయిపోయి. ఇక ఒక్క పొద్దు అంటే ఒకటే పొద్దు. ఇక అట్లా చాలామంది ఉన్నారు మన దగ్గర. అంత గొప్ప నిష్ఠ ఉంది మీ అందరి దగ్గర. మీ అందరి దగ్గర లోపల హృదయంలో భగవంతుడు భక్తి రూపంలో కొలువై ఉన్నాడండి. ఒక్క
కేవలం మీరు దాన్ని వెలిగించుకోవాలి. ఇక్కడ జ్యోతి కాదండి వెలిగించేది, భగవంతుడి ముందు కాదు. భగవంతుడికి ఏం అవసరం అండి జ్యోతి? భగవంతుడు కన్నే సూర్యుడు చంద్రుడు అయినాక భగవంతుడికి ఏం అవసరం మీరు దీపం వెలిగించడం? ఆయనకి చీకట? ఆయన చీకట్లో ఉన్నాడా? ఆయన అజ్ఞానంలో ఉన్నాడా? ఎవరి కోసం జ్యోతి వెలిగిస్తున్నారు? జ్యోతి బయట కాదండి, జ్యోతి మీ హృదయంలో వెలిగించుకోవాలి. అజ్ఞానంగా మూఢనమ్మకాలతో ఉన్న మీ హృదయాన్ని, కల్మషంతో ఉన్న నిండిన మీ హృదయంలో జ్యోతి వెలిగించి అవన్నీ తీసేయాలండి బాబు. అవి తీసేస్తే అప్పుడు భగవంతుడు మీకు మంచిగా కనిపిస్తాడు. జ్యోతిని నీలోన వెలిగించురా, జ్యోతిని నీలోన వెలిగించురా, ప్రేమతో కృష్ణాయని భజయించురా, ప్రేమతో కృష్ణాయని భజయించురా. ఎంత సుందరమైన మాట. దీపం ఇద్దరు ఉదరనై. పూర్వము ఈ లైట్లు ఇవి లేవు కాబట్టి ఒక గూళ్ళు, ఇంటి ముంగట గూళ్ళు కట్టి రాత్రికి ఆంగని గూళ్ళ దీపం పోసి, నూనె పోసి, ఇంత ఆమ్దం పోసి, ఇంత బట్టపేలకేసి దీపం ముట్టించేటోళ్ళు. ఆ దీపం వేరు. తర్వాత కిరోసిన్ వచ్చిన తర్వాత కిరోసిన్ పోసి దీపం ముట్టిస్తే పొద్దుగా లేచే వరకు అంతా బ్లాకే. అది అజ్ఞానం. అట్లా అట్లా చెడిపోతూ వచ్చినాం. కానీ ఇక్కడ దీపాలు ఎందుకు ఇస్తున్నాము? ఎందుకు కార్తీక దీపాలు ఇస్తున్నాం? ఎందుకు కార్తీక దీపాలను ఇవ్వాలి? ఎందుకు? భగవంతుడికి అవసరమా? మీకు అవసరమా? కాదు, మీకే. ఎందుకంటే మీరు హృదయం లోపట ఒక్క దీపాన్ని వెలిగించుకుంటారేమో, భగవంతుడికి నచ్చని పనిని ఒకటన్నా వదిలేస్తారేమో, భగవంతుడికి నచ్చిన ఒక అవలక్షణాన్ని మీ నుంచి తొలగించుకుంటారేమో అని భగవంతుడు చేస్తున్నాడు. కానీ మీరు మళ్ళీ చేసేది చేసి మళ్ళీ మీరు ఉన్నలాగానే ఉన్నారనుకోండి, మనకి నచ్చదు. మీరు ఎంత పెద్ద సినిమా చూడండి, ఆ విలన్ ఎంత అందంగా ఉండని, ఒక విలన్ ఉంటాడుగా సినిమాలో, వాడు ఎంత అందంగా ఉండని, వాడు ఎంత ఇదైనా ఉండని, కానీ హీరో అందంగా లేకపోయినా సరే, పుష్ప సినిమాలో లాగా, కానీ హీరోని ఇష్టపడతారు మీరు. అవునా కదా? అంటే మన మనసు అలాంటి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతుంది. అంటే మన దాంట్లో స్వచ్ఛత ఉంది. దేనికైతే కావాలో దానికి అతుక్కునేటువంటి భావం ఉంది. ఆ అతుక్కునే భావాన్ని భగవంతుడికి ఎందుకు ఇవ్వరు? శాశ్వతమైనటువంటి పురుషుడికి ఎందుకు ఇవ్వరు? ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టతి అర్జున, ఆయనకి ఎందుకు ఇవ్వరు? ఈశ్వర సచిదానంద స్వరూప పరమకృష్ణ అని చెప్తున్నారు బ్రహ్మ. అప్పుడు ఆయన్ని ఎందుకు మనం చూడకూడదు? ఆయన సేవలు ఎందుకు పెట్టకూడదు? ఈ జీవితం కేవలం భగవంతుని గురించి కళ్ళారా చూడ్డానికి, చెవులారా వినడానికి, ఈ గొంతుతో ఆయన నామాన్ని పలకడానికి, ఈ వీలైనప్పుడు ఈ శరీరాన్ని భగవత్ సేవలు పెట్టడానికి మాత్రమే దొరికింది తప్ప మీరు ఎంజాయ్ చేయడానికి కాదు. ఒక్కవేళ ఎంజాయ్ చేస్తే ధర్మహీన పశుభక్తి సమాన. బస్ భగవతం చెప్పింది. మీరు ఒకవేళ ధర్మం తెలుసుకోకుండా, ఇది మీ శరీరాన్ని మీరు భగవంతుడి కోసం కాకుండా కేవలం మీ స్వార్థం కోసం మాత్రం మీరు జీవించారనుకోండి, పశువులకి మీకు తేడాలు. అవి చనిపోతాయి, మీరు కూడా ఒకరోజు చనిపోతారు, మనం కూడా ఒకరోజు చనిపోతాం. సో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అందరి ఇళ్ళల్లో దయచేసి భగవద్గీత పెట్టండి. మీ ఇళ్ళల్లో భగవద్గీత పెట్టుకోండి అమ్మా. మీ కష్టాలు పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. ఒక సంవత్సరం మొక్కు, ఇంకొక సంవత్సరం మొక్కు, 100 సంవత్సరాలు మొక్కుతూనే ఉండండి. మొక్కులు అయితేనే ఉంటాయి, పైసలు అయితేనే ఉంటాయి. No, it is not correct. See, this is very sincere and seriously I am requesting you all people. Please keep భగవద్గీత. భగవద్గీతను దయచేసి ఇంట్లో పెట్టుకొని మీరు చూడండి. కలియుగంలో భాగవతంలో చెప్పారు, ఉంచాల్సిన 5 వస్తువులు కంపల్సరీ. మొట్టమొదటి భగవద్గీతనే, తర్వాత తులసి మహారాణి, గంగాజలము, ఇట్లా హరినామము, ఇట్లా భక్తులు ఇంటికి దూరం రావడం అప్పుడప్పుడు సంవత్సరంలో, వాళ్ళందరితో కలిసి మేము మన ఒక ధర్మపురి, ఇట్లా ఒక క్షేత్రం వెళ్ళడం, ఎక్కడో బృందావనం వెళ్ళడం, మథుర వెళ్ళడం, జగన్నాథ్పురి వెళ్ళడం, ఇలా చాలా ఉన్నాయి. మంచిగా డబ్బులు జమ చేసుకోండి. మంచిగా ఆధ్యాత్మిక కుటుంబం అంతా కలిసి ఒక యాత్ర వెళ్ళండి సంవత్సరానికి ఒకసారి. ఇట్లాంటి జీవనాన్ని ఏర్పాటు చేసుకోండి. మంచి అందరూ కలిసి, కుటుంబం అంతా కలిసి పొద్దున లేకపోతే సాయంత్రం ఏదో ఒక రోజులో ఒక పూట ఖచ్చితంగా కలిసి భోజనం చేసేటువంటి సంస్కారం, ఆ శాంతి మీరు ఇంట్లో తీసుకొచ్చుకోండి. ఒకవేళ ఆ స్థితి మీ ఇంట్లో లేనప్పుడు మీరు ఎంత సంపాదిస్తారండి? దేనికోసం సంపాదిస్తున్నారు? ఎందుకు పరిగెడుతున్నారు? ఎవరి కోసం పరిగెడుతున్నారు? ఆలోచన చేయండి. హరే కృష్ణ. సో మీకు ఆకలిస్తుందో లేదో కానీ నాకైతే ఆకలిస్తుంది. హరే కృష్ణ.
సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి కృష్ణుడు మీ అందరికీ వింత కనిపించవచ్చు. కృష్ణుడు ఇట్లా ఫ్లూట్ పట్టుకొని ఉంటారు, లేదంటే రాధారాణితో ఉంటారు. కానీ ఇక్కడ కృష్ణుడిని వాళ్ళ అమ్మ కట్టేస్తుంది. సో ఆయన్ని మనం మాతాజీ వాళ్ళ ఇంటికి దగ్గర కూడా చెప్పాము. సో ఇంకా వేరే మాతాజీ వాళ్ళ ఇంటికి దగ్గర కూడా చెప్పాము. సో ఇక్కడ చూస్తున్న కృష్ణుడి పేరు దామోదరుడు. ఈ మాసాన్ని కార్తీక మాసమే కాకుండా దామోదర మాసం అని కూడా అంటారు. ఇది కృష్ణుడికి సంబంధించిన అత్యంత ఇష్టమైన మాసము. కార్తీక మాసం ఎవరికి సంబంధించింది తెలుసా? శ్రీమతి రాధారాణి యొక్క మాసము. కార్తీక అనే పేరు శ్రీమతి రాధారాణి యొక్క ఇంకొక పేరు. రాధారాణికి చాలా ఇష్టమైన మాసము. ఈ కార్తీక మాసంలో చాలా లీలలు భగవంతుడు చేశారు. సో కాబట్టి ఈ ఒక్క నెల వ్రతం చేస్తారు. నిజానికి వైష్ణవులు భక్తిలో ఉన్నవారు ఒక్క నెల వ్రతం చేస్తారు. ఈ దామోదరుని ఫోటోకి ఏం లేదండి, పొద్దున ఇంత నెయ్యి దీపం పెట్టి అలా భగవంతుడికి పాదాలకి 4 సార్లు దీపం చూపిస్తారు, పొట్టకి 2 సార్లు, ఈ తలకి 3 సార్లు, మొత్తం శరీరానికి 7 సార్లు అలా దీపం చూపించేస్తారు. నిజంగా చెప్తున్నాను, మీకు అజామంగా ఉండేటువంటి ఏదైనా సమస్య ఉంది, అది ఖచ్చితంగా నిర్వీర్యం అవుతుంది మీరు ప్రేమతో చేస్తే, భక్తితో చేస్తే. సో అవి చాలామంది జీవితాల్లో మేము చూసాం, మా జీవితంలో చూసాం, మీకు కూడా అందుకే చెప్తున్నాం. సో ఇది శాస్త్ర సమ్మతమైంది. అది ఇంకొకటి ఆచారపరంగా చేస్తుంది, ఆచారంగా సాంప్రదాయం పరంగా ఇక్కడ చేస్తుందంతా కూడా గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నాం. సో కాబట్టి ఈరోజు ముఖ్యంగా తులసి వివాహం. సో చాలా ప్రశస్తమైన రోజు. అదేవిధంగా భీష్ముడి యొక్క పంచకం, అంటే భీష్ముడు ఏం చేశారంటే తాను ఇట్లా బాణాల మీద పడుకొని చివరి రోజు ఈరోజు ఆయన శ్రీకృష్ణుడి కోసం ప్రార్థన చేశారు. సో దాన్ని కూడా భీష్మ పంచకం అంటారు. సో అది కూడా ఈరోజు ముగుస్తుంది. సో శివుడు కూడా ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, చివరిగా ఆయన విష్ణువుకి అంటే కృష్ణుడికి అత్యంత భక్తులు, గొప్ప భక్తుల్లో ఆయన ఒకరు. ఆయనే ముందు, ఆయన తర్వాతనే మిగతావారు. భాగవతంలో చెప్తారు, వైష్ణవానం యథాశంభో అని అంటున్నారు. సో అంటే వైష్ణవుల్లో ఆయన శంకరుడు చాలా గొప్పవాడు అనమాట. ఆయన్ని మించిన తర్వాత ఇంకెవరు లేరు. సో కాబట్టి మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కోరుకునేది ఒకటే, భగవంతుని ఏం కోరుకోవాలో తెలుసా? మంచి ఆరోగ్యం ఇవ్వండి, మాకు ఆధ్యాత్మిక భక్తిని ఇవ్వండి అని చెప్పండి. మీరు ఎవరిని పూజించినా పర్లేదు, మీరు శివుడిని పూజిస్తారా, అమ్మవారిని పూజిస్తారా, కృష్ణుని ఎవరిని పూజిస్తారో పూజించండి, కానీ భక్తిగా ఆధ్యాత్మికంగా పూజించండి. కానీ ఎవరిని పూజించినా, భక్తి చేసిన భగవద్గీతని మాత్రం ఇంట్లో పెట్టండి. ఇది మనందరి యొక్క, హిందువుల యొక్క, మన ధర్మం యొక్క సనాతన పవిత్ర గ్రంథం. కాబట్టి ఇది మన ఇంట్లో ఉంచుకోవడం మన ప్రథమ కర్తవ్యం. మన అందరి యొక్క, మీరు ఏ పటాలు పెట్టినా దానివల్ల ఏం యూజ్ రాదండి. మీరు పెద్ద పెద్ద పటాలు కొనుక్కొచ్చి, మీరు మంచి లైట్లు వచ్చేవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఒక్క భగవద్గీత ఇంట్లో పెడితే, భగవంతుడు తాను స్వయంగా నోటి నుంచి పలికినటువంటి గీత పెట్టడం వల్ల మీకు ఎప్పుడు మీ ఇంట్లో అన్నీ ఉన్నట్టే. అందుకనే లాస్ట్గా చివరిగా శ్లోకం చెప్పేస్తారు, నేను కూడా చెప్పేస్తాను. చెప్పండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరా తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిర్మతిర్మమ. చూడండి, ఎక్కడ కృష్ణుడితో కూడిన, అర్జునుడితో కూడిన ఈ భగవద్గీత ఉంటుంది, అక్కడ శ్రీ, తత్ర శ్రీ విజయోర్భూతి. అక్కడ శ్రీ అంటే సంపద ఉంటుంది, విజయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, శాంతి ఉంటుందని స్వయంగా భగవద్గీతలో మీరు చెక్ చేసుకోండి, చివరి శ్లోకంలో ఉంటుంది. ఈ శ్లోకం చెప్పకుండా ఎవ్వరు పూజని ముగించరు. మీరు ఏ పండితుడిని అడిగినా సరే ఈ శ్లోకం చెప్పే పూజ ముగిచ్చేస్తారు. సో కాబట్టి ఆ శ్లోకం భగవద్గీతలో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. సో నేను కొన్ని చెప్పని సమయం లేదు, చలి ఎక్కువగా ఉంది. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క ఓపికకి నేను మరొకసారి కృతజ్ఞతలు. హరే కృష్ణ. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ ల్యాంప్స్. మీరు అక్కడే ఉండండి. మీ దగ్గరికి దీపాలు వస్తే ఫస్ట్ ఆచమ్యం వస్తుంది, చేతి గడిగేసుకోండి. అక్కడి నుంచి భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రేమగా మీరు దీపాన్ని అర్పించండి. దీపం అర్పించడం అంత గొప్పది ఇంకోటి లేదు. అన్ని తీర్థాలు తిరిగేసినట్టు మీరు భగవంతుడికి ఒక్క దీపం ఇవ్వడం వల్ల మీరు
మీరు చాలా జన్మల నుంచి ఎప్పటి నుంచి ఉన్న పాపాలని తగ్గించుకునేటువంటి అవకాశం మీకు ఈ యొక్క దీపం వల్ల ఉంది. మీరు ఎంతో మందికి దీపాలు అర్పించి ఉండొచ్చు, కానీ కృష్ణుడికి దీపం అర్పించేటువంటి అవకాశం మీకు ఎప్పుడు రాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు ప్రేమగా భక్తిగా, కృష్ణుడికి ఇవే కావాలి, ప్రేమగా మీరు ఎప్పటి నుంచి ఏదైనా మీకు తీరని ఇబ్బంది అనిపిస్తే ఆ మనసులో అది తలుచుకొని అది మీరు దీపం ఇవ్వండి, తప్పకుండా ఇట్ విల్ బి మీకు సొల్యూషన్ వస్తుంది. హరే కృష్ణ.